జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ప్రభాకర్ రావుతో పాటు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖత్ అయ్యాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. అది ఇంకా ఎంక్వైరీ పూర్తిగా నాది కూడా ఉందని అనుకుంటున్నాను. డెఫినెట్గా అంటే అటువంటి తలతిక్క పనులు చేసిండ్రు కాబట్టి ప్రజలు ఆ స్థాయిలో బుద్ధి చెప్పడం జరిగింది. ఏం కర్మ, ఏం రోగం, ఏం అవసరం, మంది సంసారాలకు తొంగి చూడడం అవసరం ఏంటి? భారతదేశానికి మా పరిపాలన ఆదర్శం చెప్తున్నాం. ఇది ఆదర్శం ఎట్లయితుంది? ఏం నేర్పించినట్టు, ఏం నేర్పించినట్టు? ఈరోజు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు, బురదలే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు మరి వాస్తవాలు మాట్లాడకపోతే అది అబద్ధం తప్పెట్లయితుంది? మాట్లాడకపోతే తప్పవుతుంది. నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినో అప్పుడే అనుమానం ఉండే, కన్ఫర్మేషన్ నాకు తర్వాత వచ్చింది అని చెప్పిన. ప్రజల ప్రైవసీని రెస్పెక్ట్ చేయకుండా అది రాజకీయాల కొరకు, అంటే ఏదో నక్సలైట్లను పట్టుకుంటుంది కాదు, టెర్రరిస్టులను పట్టుకుంటుంది కాదు, రాజకీయానికి చట్ట విరుద్ధంగా వాడింది. ఎందుకంటే వీళ్ళకు అభద్రతా భావం చాలుండే. అందులో చూస్తే ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. ఈ అభద్రతా భావము, ఇన్సెక్యూరిటీ ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాప్ చేయాలి. ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు ముందస్తు ఎలక్షన్స్ పెట్టింది. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ 100% ఓడిపోతున్నారు. అది కూడా ఇంతో గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ తప్పులు. ఇంకా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్, వీళ్ళు పోలీసు వాళ్ళు సొంతంగా కొన్ని చేసుకున్నారు, వాళ్ళు సొంత డబ్బులు చేసుకుని అంటున్నారు. రియల్ ఎస్టేట్లలో, ఫిల్మ్ స్టార్లలో ఇవన్నీ గురించి, కానీ అవి కూడా బయటికి రావాలి. రోజు దినపత్రికలలో ఫ్రంట్ పేజీల కోసం, ఫ్రంట్ లైన్ వార్తల కోసం పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం తప్ప నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతలేదని ప్రజలు అనుకుంటున్నారు. దానికి ఒక సజీవ తార్కాణం టెలిఫోన్ ట్యాపింగ్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒకటి నడిపిస్తా ఉన్నారు. ఏం నడుస్తుంది, ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు? ఈ రాష్ట్రంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగినప్పుడు పంచాయతీ మొదలైంది. ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు మా ఫోన్లు వింటున్నారని నేను రోజు అప్పుడున్నటువంటి డీజీపీ కంప్లైంట్లు పెట్టినాను. ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది మీ సిట్ అంటే అక్కడనే కనబడతా ఉంది. గాంధీ భవన్ లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి ఇస్తుంది సిట్ నోటీసులు. వాళ్ళందరినీ విచారణ చేస్తున్నాం, స్టేట్మెంట్ రాస్తున్నాం అని చెప్తారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పైసలు పట్టుకున్నామని చెప్పి నా కుటుంబ సభ్యుల్ని, సంబంధం లేని వ్యక్తుల్ని టెలిఫోన్లు ఎన్నుకుంటూ హరాస్ చేసిరని రఘునందన్ రావు అప్పుడున్నటువంటి డీజీపీకి 10 సార్లు కంప్లైంట్ ఇచ్చి అడవైన ఉత్తరాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చేరుతలేవా? విచారణ పేరిట టైం పాస్ ఎన్ని రోజులు కావాలి సిట్ కి, కాంగ్రెస్ పెద్దలకి? అరే మీ నిజాయితీ ఏంటి అని అడుగుతున్నారు.